Right. Excuse me. Good morning, all of you. Welcome to the YouTube channel Adda 24 on Telugu. All of you, very good morning. Let us start today's The Hindu editorial. Today is already 16th April. We are in. So let us start today's The Hindu editorial. What has been given? చూడండి. So ఇక్కడ చూడండి. For a committed man, there is no such thing as failure. If you fall down 100 times, 100 lessons to be learned. సో ఇది యాక్చువల్గా మీనింగ్ వచ్చేసి మనము వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్వ్స్. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే జస్ట్ ఓన్లీ వన్ థింగ్ దట్స్ వాట్ యూ హ్యావ్ ద కమిట్మెంట్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టేసుకోండి, మిగతా అన్ని ఆటోమేటిక్గా మీకు ఫాలో అయిపోతుంది. కమిట్మెంట్ అర్థం ఏంటి? దానికి మీరు బద్ధుడైపోవడం. యు ఆర్ ఈటింగ్, స్లీపింగ్, జంపింగ్, స్విమ్మింగ్, వట్ ఎవర్ యూ డూ, జస్ట్ కీప్ ఇన్ ద మైండ్ వన్ థింగ్, దట్స్ కాల్డ్ సబ్జెక్ట్. Today's English class what I learned, mathematics class what I learned, reasoning class what I learned, okay na, current affairs, general awareness, general studies, నేను ఏం నేర్చుకున్నా అనేది ఎండ్ ఆఫ్ ద డేలో ఎట్ నైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 9-10 సమయంలో అన్నీ ఒక పేపర్ పైన రాసుకోండి. ఇవాళ మీరు ఏం చేశారనేది జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రాసుకోండి. ఇవాళ మీరు ఎన్ని గంటలు లేసారు? పొద్దున సపోజ్ 7 గంటలు లేసారు అనుకోండి. పొద్దున యూ హ్యావ్ వోకెన్ అప్ ఎట్ 7 o'clock, 7 to 8 వాట్ యూ డిడ్. ఎవ్రీ 1 hour అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి. 78 I was in the gym center. Okay, fine. 8 to 9 maybe you are taking breakfast. Okay, 9 to 10 you are in the Hindu editorial. 10 to 11 you are in the mathematics class. Suppose 11 to 12 where were you? 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 టీ తాగుతున్నారు, బయటికి వెళ్ళారు. 5 to 6 మళ్ళీ క్లాస్కి వచ్చారు. 6 to 7 ఏం చేశారు? 7 to 8 ఏం చేశారు? 9 to 10 ఏం చేశారు? ఓకే, ఓపిక లేదు అంటే 10 వరకు ఆగిపోండి. ఎందుకంటే 11 to 12 పోనవసరం లేకుండా 10 వరకు ఆగిపోండి. 10 దగ్గర కూర్చొని నైట్ 10 PM కూర్చొని మీరు ఇవాళ ఏం చేశారు? మార్నింగ్ టు ఈవినింగ్ అంటే పొద్దున 7 గంటలు లేసారనుకుంటే సపోజ్ 7 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు 7 AM to 10 PM ఏం చేశారు అనేదాన్ని ఒక పేపర్ పైన రాసుకోండి నీట్గా. ప్రతిరోజు ఈ పని చేయండి. మీరు ఏం చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు కమిట్మెంట్ వచ్చేస్తుంది. సో మరి ఎంత చదువుతున్నాం, గవర్నమెంట్ జాబ్కి ఏం చేస్తున్నాం? ఎస్, సో ఇదే విషయం మీరు చేయండి. ఇది పర్ఫెక్ట్ 100% మీకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ జాబ్కి ఎంత ప్రయాసపడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది ఫుల్ క్లారిటీ అర్థమవుతుంది. ఎందుకంటే జస్ట్ ఈ టైమింగ్ని యూజ్ చేసుకోకపోవడంలోనే సగం మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు ఇక్కడే. అంటే ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, మధ్య మధ్యలో ఏం చేస్తున్నాము అనే ఒక విషయం తెలియకపోవడం వల్లనే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే పోతున్నారు. ఇక కాంపిటేటివ్ వరకు వదిలేయండి, వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు రాదనే విషయం పక్కన పెట్టండి. ఎవరో ఒకరికో ఇద్దరికో వచ్చిందంటే అది జస్ట్ లక్. ఎవరో ఎక్కడో మిస్ అయితే వచ్చినటువంటి ఆ యొక్క లాజికే తప్ప వాళ్ళు నిజంగా కష్టపడితే వచ్చినటువంటి విషయం మాత్రం కాదు. సో అది నేను చెప్పగలను 100%. సో అదే నేను చెప్తున్నా అంటే జస్ట్ హ్యావ్ టు టేక్ ద కమిట్మెంట్. మీకు మీరు కమిట్మెంట్ తీసుకోండి. ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేసిన? సరే, నేను ఎస్ఎస్సి CGL ప్రిపేర్ అవుతున్నా, CHSL ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏమో ప్రిపేర్ అవుతున్నా మొత్తానికి అయితే. సో మీరు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అనేది కమిట్మెంట్. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏం మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, అయినా లంచ్ చేసేటప్పుడు ఏం ఇంగ్లీష్ చదివారు, న్యూస్ పేపర్ ఏం చదివారు, ఇవన్నీ తెలుసుకోవడమే కమిట్మెంట్ అంటాం దాన్ని. సో అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే ఒక డైరీ మెయింటైన్ చేయండి. డైలీ ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ వరకు ఏం చేశారని డైలీ రాసుకోండి. క్లియర్గా రాసుకొని తర్వాత మీరు ఇక మీరు పని మీరు చేసుకోండి. ఓకేనా? అది మరి ఓకేనా? సో లెట్స్ సీ. చూడండి, ఇక్కడ సెలక్షన్ ఉత్సవం అని చెప్పేసి 70% ఆఫర్ అనేది నడుస్తుంది సార్. ఇక్కడ 10% ఎక్స్ట్రా ఆఫ్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్, మొత్తం 80% ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ adda247.com అండ్ యూస్ ద కూపన్ కోడ్ Y209 యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మెగా ప్యాక్ వచ్చేసి యాక్చువల్గా 18,000 ఉంది. మనం Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ మెగా ప్యాక్ మీకు ఇవల్ల 2000 ఐఎమ్ సారీ, దిస్ ఆఫర్ అనేది లేదనుకుంటా. ఐఎమ్ సారీ, మెగా ప్యాక్ ఆఫర్ ఇది కాదండి. ఇప్పుడు 4,000కి అయిపోయింది, మళ్ళీ 4,100కి అయిపోయింది. ఐఎమ్ సారీ టు ప్రమోట్ దిస్ వన్. యాక్చువల్లీ ఈ మెగా ప్యాక్ ఆఫర్ అయిపోయింది. ఓకే, సో ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. మిగతా బ్యాచెస్ లైక్ మ్యాథమెటిక్స్ సపరేట్ బ్యాచ్ చూడండి, యాక్చువల్లీ 4,000 ఉంది. మనం Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం 1,000కి రావడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ బ్యాచ్ కూడా చూడండి, యాక్చువల్లీ 4,000 ఉంది. Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం సపరేట్ రీజనింగ్ బ్యాచ్ అయినా చూడండి, ఇది వస్తే 1,000 రూపీస్కి వచ్చేస్తుంది.
అదే చూడండి, సంకల్పం 3.0 బ్యాచ్ అనేది కూడా ఆల్రెడీ పట్టలాకి ఎక్కేస్తుంది. నేను దీని గురించి ఇంకా పెద్ద ఎత్తున మీకు చెప్పాలి, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో క్లియర్గా నేను ఏం చెప్తున్నాను అనే విషయం చెప్పాలి అందులో. సో అందుకని కొంచెం వెయిట్ చేయండి, మండే రోజు నుంచి మనకు దీనిపైన క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా. 4000 ఉంది, మనం Y2 జాయిన్ కూపన్ కోడ్ యూజ్ 1000 రూపీస్కి రావడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా ఎస్ఎస్సి గ్రూప్ బ్యాచ్ కూడా రెడీగా ఉందండి. మీరు Y2 జాయిన్ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఇది 1200 రూపీస్కి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాకతీయ తెలంగాణ గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మనకు రెడీగా ఉంది. ఇది యాక్చువల్ ఫీ వచ్చేసి 12,000 ఉంది. మనం Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఇది 2700కి రావడం జరుగుతుంది. తెలంగాణ ఎస్ఎన్ కానిస్టేబుల్ బ్యాచెస్ ఉన్నాయి, Y209 కూపన్ కోడ్ యూజ్ చేయాలి. అదేవిధంగా బాహుబలి రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, Y209 కూపన్ కోడ్ యూజ్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, దీనికి కూడా మీరు Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 1000 రూపీస్లోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైమ్ టెస్ట్ సిరీస్ ప్యాక్ కూడా ఉంది, మొత్తం 70 టెస్టులు ఉంటాయి. Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 383 రూపీస్కి రావడం జరుగుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకు రెడీగా ఉంది, మీరు వీడియో కోర్సెస్ పొందొచ్చు. Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 1100 రూపీస్కి రావడం జరుగుతుందండి. ఓకేనా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచెస్ కూడా రికార్డెడ్ వెర్షన్లో ఉన్నాయి, మీరు Y209 కూపన్ కోడ్ యూజ్ చేసి ఈ బ్యాచ్ 2200కి రావడం జరుగుతుంది. సో ఇదమ్మా మరి అడ్డా 24/7 అప్లికేషన్ ఇంకేమైనా డౌన్లోడ్ చేసుకోలో దీన్ని కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే ఎనీ మనీ. ఓకేనా. సో ఇది దీని యొక్క ఉద్దేశం. లెట్ us స్టార్ట్ టుడేస్ ప్రోబింగ్ ద స్లూత్స్. ఇది మెయిన్ హెడింగ్. జస్ట్ అ మినిట్, బి ఆన్లైన్. రైట్ గైస్, ఐఎమ్ హియర్. హై ఆల్. లెట్ us see probing the sleuths. చూడండి, ఇది చాలా చాకచక్యంగా ఇచ్చినటువంటి హెడ్డింగ్ ఇది. మీరు గమనించండి, ప్రోబింగ్ ద స్లూత్స్. ప్రోబ్ అంటే మీనింగ్ ఏంది? దర్యాప్తు చేయడం. ప్రోబింగ్ ద స్లూత్స్. చూడండి, స్లూత్స్లో ఒక రూట్ వర్డ్ ఉంది, అది EU. EU అంటే మీనింగ్ ఏంది? గుడ్ ఆర్ వెల్. గుడ్ ఆర్ వెల్. ఎక్కడ యూ అని వచ్చిందంటే విచ్ మీన్స్ లైక్ గుడ్ ఆర్ వెల్, మంచిది మీనింగ్ వస్తుంది. అంటే ఓకే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్. మరి మీరు ఏమైనా తీసుకోండి, అందులో అంటే బాగా పనిచేసేటువంటి, అంటే మంచిగా పనిచేసేటువంటి వ్యక్తులు, అంటే ఏదైనా ఒక కోర్టు కేసు విషయం కావచ్చు, ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అందులో పనిచేసేటువంటి వ్యక్తులు, పర్సన్ హూ ఈస్ ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ద పర్టికులర్ కేస్, దట్స్ కాల్డ్ ద పర్సన్ కాల్డ్ స్లూత్ అని చెప్తా ఉంటాం. సో వారినే మనం దర్యాప్తు ఎక్కడ చేయాలి? ఏదైనా ఒక కేసు పైన, ఏదైనా ఒక విషయం పైన, ఏదైనా ఒక తప్పిదం పైన దర్యాప్తు చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ దర్యాప్తు ఇంకో దర్యాప్తు చేసే వారి పైన చేయడం జరుగుతుంది. స్లూత్స్ అన్నా కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తారు, వాళ్ళు కూడా కేసుని హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు కూడా కేసుని డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసు అనేది వారిపైన డీల్ చేస్తున్నటువంటి అంశం, అర్థమైందా? ప్రోబింగ్ ద స్లూత్స్. మామూలుగా ఏం చెప్పాలి? ప్రోబింగ్ ద కేస్ అని చెప్పాలి, ప్రోబింగ్ సమ్ క్రైమ్ సీన్ అని చెప్పాలి, ఇట్లా చెప్పాలి. కానీ ఇక్కడ ఏముందంటే ప్రోబింగ్ ద స్లూత్స్ అంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఇన్వెస్టిగేషన్. వారి పైన ఇప్పుడు ప్రోబింగ్ జరుగుతుంది, వారి పైన ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద వర్డ్ ప్రోబింగ్ ద స్లూత్స్. యూ అండర్స్టాండ్ ద మీనింగ్? అర్థమైందా? చెప్పండి, ఎస్ అన్నో.
రైట్. ఇస్రో మీన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పే అంశం అర్థమైందా? సో నెక్స్ట్, మరి ఇది ఎక్కడ జరిగింది, ఈ అంశం ఎక్కడ జరిగింది అంటే ఆన్ ద ఇస్రో స్పై కేస్. ఆన్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ స్పై కేస్. అంటే స్పై అంటే మీనింగ్ ఏంటి అంటే గూఢచారత్వం చేయడం. అంటే స్పై అంటే మీనింగ్ ఏం తీసుకుంటాం మామూలుగా అంటే ఇప్పుడు ఎస్ అర్థమైందా? నోనా ప్రవీణ్ అర్థం కాలేదా? ఏం లేదమ్మా, ఇప్పుడు స్లూజ్ అంటే ప్రోబింగ్ అంటే దర్యాప్తు చేసే దర్యాప్తు అంటే ఇప్పుడు వీళ్ళు అన్నిసార్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న గ్యారెంటీ లేదు కదా. అప్పుడు కొంతమంది అమాయకులకు శిక్ష పడవచ్చు. మరి ఇప్పుడు అలానే జరిగింది ఇక్కడ. నంబి నారాయణ అని చెప్పేసి ఈ యొక్క కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇస్రో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో జరిగినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జరిగినటువంటి యొక్క కథ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఎవరి కేసు అంటే నంబి నారాయణ్. అనవసరంగా ఈ యొక్క గవర్నమెంట్స్ ఈ యొక్క తప్పుడు ధోరణుల వల్ల అతన్ని అరెస్ట్ చేసి ఇస్రోకి పెద్ద ఎత్తున మనం నష్టం తెచ్చిపెట్టినటువంటి అంశం ఇవాళ అని ఇవన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. స్పై అంటే నిఘా, రైట్. అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ని పక్కవారికి అందించడం. అంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పక్క దేశాలకి పక్క వారి ఏజెంట్స్కి అందించడం. దట్స్ కాల్డ్ స్పై. అండ్ డోంట్ బిలీవ్ దట్ గాయ్ హీఈస్ ఎ స్పై అని చెప్తా ఉంటాం. అంటే ఇన్ఫర్మేషన్ని దొంగిలించడం అన్నట్టు స్పై అంటే. ఆన్ ద ఇస్రో స్పై కేస్ అంటే ఇస్రోకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పక్క దేశాలకు అందిస్తున్నాడు అనే ఒక విషయంతో ఈ నంబి నారాయణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఎవరు అంటే ఇస్రో సైంటిస్ట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఒక పెద్ద సైంటిస్ట్. అతని పైన తప్పుడు కేసు బనాయించి అతన్ని జైల్లో పడేసి అతని యొక్క హానర్ని డిగ్నిటీని భంగం చేయడం జరిగింది. దాని పట్ల అతను సుప్రీంకోర్టులో దావా వేశాడు. ఒక నిమిషం, చిన్న ఫోన్ కాల్. రైట్ అమ్మా. సో స్టార్ట్ చేద్దాం. చూడండి, సిబిఐ ప్రోబ్ అర్థమైందా అందరికీ? ఓకే కదా. ఆన్ ద ఇస్రో స్పై కేస్. అతను నంబి నారాయణన్ అనే అతను ఇస్రోలో ఒక పెద్ద సైంటిస్టు. అతను పెద్ద సైంటిస్ట్ కావడం వల్ల సో అతని పైన కొన్ని అభియోగాలు మోపి అనవసరంగా అతన్ని అరెస్ట్ చేశారు ఇండియన్ పోలీసులు అని చెప్తున్నాడు ఈ విధంగా. సో నౌ లెట్స్ ఇట్ ఇస్ సబ్హెడింగ్ సిబిఐ ప్రోబ్ ఇంటూ ఇస్రో స్పై కేస్ మాస్టర్ మైండ్స్ ఈజ్ అ మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్. See that. What is subject right now? CBI probe. What is the verb right now? Is. CBI probe is a much needed step forward. అర్థమైందా? సిబిఐ ప్రోబ్ అనేది ఈ యొక్క సిబిఐ దర్యాప్తు ఏదైతే ఉందో అది చాలా కావాల్సినటువంటి అంశం. మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్. ముందుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపకరించినటువంటి అంశం. అది ఎంతో ఎంతో ఉపయోగపడేటువంటి అంశం ఇక్కడ. ఏ విషయంలో అంటే సిబిఐ ప్రోబ్ ఎవరి విషయంలో అంటే ఇంటూ ఇస్రో స్పై కేస్ మాస్టర్ మైండ్స్. ఇస్రోలో జరిగినటువంటి స్పై కేసు మాస్టర్ మైండ్స్ ఎవరు, యాక్చువల్లీ ఇలా తప్పుడు కేసు బనాయించింది ఎవరు, అతని పైన తప్పుడు కేసులు పెట్టేలా చేసింది ఎవరు అనే దానిపైన, ఈ మాస్టర్ మైండ్స్ ఎవరు అనే దానిపైన ఈ యొక్క ఇన్వెస్టిగేషన్, ఈ యొక్క దర్యాప్తు సిబిఐ వాళ్ళు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది చాలా మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్. అది ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అంశం కూడా మనం చూస్తున్నామని చెప్తున్నాడు రైటర్ అండ్ డైరెక్ట్గా. ఓపెన్ అండ్ ఎవ్రీబడి.
ఎస్ అబ్బా, శాంతిప్రియ, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెయిన్ హెడింగ్ అండ్ ద సబ్ హెడింగ్ వీ హ్యావ్ అండర్స్టూడ్. ఇట్ ఈస్ అబౌట్ ద కేస్ ఆఫ్ లైక్ నంబి నారాయణ్. దీనిపైన ఒక సినిమా కూడా వచ్చేస్తుంది అనుకుంటా, నేను రీసెంట్గా విన్నా. ఏదో రాకెట్రీ సినిమా అని చెప్పేసి మాధవన్ తీస్తున్నాడు, అందులో సూర్య కూడా యాక్ట్ చేస్తున్నాడు. అంటే ఒక 100 మంది దోషులు, అదేదో ఉంటుంది కదా సామెత, 100 మంది దోషులు శిక్షించబడ్డా తప్పులేదు, కానీ ఒక నిరపరాధికి మాత్రం ఎలాంటి శిక్ష పడడానికి వీల్లేదు అనేది కరెక్ట్ చెప్పరాలేదు నాకు, బట్ ఇట్స్ ఉంది, ఇది ఉంది. సో అట్లా అని దీని యొక్క ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, అతని కేసు నేను కూడా విన్నాను, ఇట్స్ రియల్లీ హర్ట్ ఫాలింగ్ అన్నట్టు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చూడగానే అతని స్టోరీ చూడగానే ఏడుపు వస్తుంది అన్నట్టు. అంత దారుణంగా అతన్ని ఇబ్బంది పెట్టారు కేరళ పోలీసు వాళ్ళు, కేరళ గవర్నమెంట్. అసలు ఒక వ్యక్తి, అంటే ఒక సైంటిస్ట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అలా ఏడిపించడం అనేది చాలా చాలా దారుణం. అలా ఏ కోశాన కూడా మనం అట్లాంటి వాటిని క్షమించకూడదు అని ఒక ఇది వస్తున్నట్టు, ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. అంత దారుణమైనటువంటి పిక్చర్ అది. ఆ సినిమా వస్తుంది, మనం అందరం చూడాలి. అంటే ఈ విధమైనటువంటి పాలిటిక్స్, ఈ విధమైనటువంటి కొన్ని వేషాలు మన దేశంలో ఇప్పటికీ ఉండడం అనేది దరిద్రం, ఇది పెద్ద దారుణం అని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఓకేనా ఎవ్రీబడి? సో అందుకే నేను చెప్తున్నానంటే, మనం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్లో ఉన్నాం, ఇవన్నీ గమనిస్తూ మరి దానికి తగ్గట్టుగా రేపు పొద్దున మనం బ్యాంక్ ఎస్ఎస్సి జాబ్లోకి పోతున్నాం. మరి బ్యాంక్ ఎస్ఎస్సి జాబులు పొందాలి అంటే ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి మనకి డైరెక్ట్గా. సో అట్లా యాక్చువల్లీ హీఈస్ నాట్ ఎ స్పై అంటే అతను మాట్లాడుతూ ఉంటాడు, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే అసలు ఇట్స్ రియలీ హర్ట్ బ్రేకింగ్ అన్నట్టు కంప్లీట్గా. అంత మొత్తం అంటే ఇంత దారుణంగా ఉంటాయా పాలిటిక్స్, ఇంత దారుణమా ఒక మనిషి, అంత దారుణంగా దిగజారుస్తారా ఒక మనిషిని అని అసలు ఏడిపోస్తున్నట్టు అది చూస్తూ ఉంటే. అట్లా రాకెట్రీ అని, ROCKETRY, రాకెట్రీ, మాధవన్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు, అందులో సూర్య కూడా ఉన్నాడు. ఎస్, సో స్పెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అలిగేషన్స్లో. LEG అంటే లా. ఓకేనా? సో లెట్ us see the passage. చూద్దాం, అందరండి. The Supreme Court's order asking the CBI to look into Justice D.K. Jain committee report on the action to be taken against those who implicated space scientist Nambi Narayan. Nambi Narayan in the ISRO espionage case of 1994 is a logical and much needed step forward in ensuring accountability for the suspected frame up. See that, full stop. ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ అయిపోయింది, చూసారా? యా, సో ఇదండి. సో వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటో చెప్పండి. వేర్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ అంటే ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ ఈస్ ద సబ్జెక్ట్. చూడండి, ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అంటే తెలుసుగా మీకు. ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ అండ్ వాట్ ఈస్ ద వర్బ్ రైట్ నౌ? చూడండి, వర్బ్ అనేది ఇక్కడ ఉంది. యా, ఎస్పియోనేజ్ అన్నా స్పైయింగ్ అన్నా రెండు ఒకటే. కావాలని ఇరికించడం, తెలుగులో దీన్ని ఏమంటామంటే ఇంప్లికేటెడ్, అంటే కావాలని ఇరికించడం, దానిలో ఇరకాటంలో పెట్టేయడం, జస్ట్ కాల్ ఇంప్లికేటెడ్. అర్థమైందా? సో అట్లా ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ ఈజ్, సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఈజ్ అ లాజికల్, తార్కికమైనటువంటిది, మరియు మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్, అది చాలా అవసరమైనటువంటి ఒక స్టెప్ ఫార్వర్డ్లో తీసుకోబడింది ఆ యొక్క ఆర్డర్. ఏ విషయంలో అంటే ఇన్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే పారదర్శకత్వం. అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీని తిరిగి చూసుకునే విధంగా, అంటే సునిశ్చితం చేసుకునే విధంగా ఆ యొక్క ఆర్డర్ అనేది రావడం జరిగింది. అది తార్కికంగా ఉంది, మరియు మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ ఫర్ ద సస్పెక్టెడ్ అంటే అనుమానపూరితంగా, ఫర్ ద సస్పెక్టెడ్ ఫ్రేమప్ అంటే ఈ మొత్తం ఫ్రేమప్ డిజైన్ చేసింది ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలనే ఒక లాజికల్ మరియు మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ ఏదైతే ఉందో అది అకౌంటబిలిటీగా ఉంది, అది పారదర్శకత్వంగా ఉంది ఫర్ ద సస్పెక్టెడ్ ఫ్రేమప్. ఈ యొక్క ఫ్రేమ్లో ఇరికించినటువంటి నంబి నారాయణ్ని ఇరికించినటువంటి వారందరికీ శిక్ష పడేలా ఉంది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఈజ్ ఎ లాజికల్ అండ్ మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ ఫర్ ద సస్పెక్టెడ్ ఫ్రేమ్ అప్. ఇది మొత్తం కూడా ఫ్రేమ్ చేసిరు కదా, ఇలా నంబి నారాయణ ఇరికించి తను దోషిగా అంటే చిత్రీకరించినటువంటి, ఫ్రేమ్ అప్ అంటే చిత్రీకరణ అని మీనింగ్ వస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ.
అంటే తప్పుగా, అంటే డౌట్ఫుల్గా చిత్రీకరించినటువంటి చిత్రీకరణ నిజంగా చాలా దారుణం అని చెప్తున్నటువంటి అంశం. చూడండి, సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ ఉంది కదా, ఇది ఆర్డర్ ఏం చెప్తుందో చూడండి. టాస్కింగ్ ద సిబిఐ, అంటే ఈ యొక్క సిబిఐకి అప్పగించడం. ఈ యొక్క కేసు ఏదైతే ఉందో నమ్మి నారాయణ కేసు, టాస్కింగ్ అంటే అప్పగించడం అని మీనింగ్ వస్తుంది. టాస్కింగ్ ద సిబిఐ టు లుక్ ఇన్ టు అంటే డీప్ ఇన్వెస్టిగేషన్ అని మీనింగ్ వస్తుంది. లుక్ ఇన్ టు అంటే మీనింగ్ ఏమొస్తుంది? డీప్ ఇన్వెస్టిగేషన్ అని మీనింగ్ వస్తుంది. సిబిఐ టు లుక్ ఇన్ టు ద జస్టిస్, है ना, టు సిబిఐ టు లుక్ ఇన్ టు ద జస్టిస్ ఎవరు? డికే జైన్ కమిటీ రిపోర్ట్ ఆన్ ద యాక్షన్ టు బి టేకెన్ అగెన్స్ట్ దోస్ హూ ఇంప్లికేటెడ్ అంటే ఇరికించడం, హూ ఇంప్లికేటెడ్ స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ఇన్ ద ఇస్రో ఎస్పియనేజ్ కేస్ ఆఫ్ 1994. 1994లో జరిగినటువంటి ఈ ఎస్పియనేజ్ కేసులో, అంటే అక్కడ ఎస్పియనేజ్ ఏం జరగలేదు, అక్కడ స్పైయింగ్ ఏం జరగలేదు, కానీ ఆ విధంగా అతన్ని ఇరికించినటువంటి ఈ సందర్భంలో ఈ సుప్రీంకోర్టు ఈ యొక్క కేసు ఎవరికి అప్పగించిందట? టాస్కింగ్ ద సిబిఐ టు లుక్ ఇన్ టు ద జస్టిస్ డీకే జైన్ కమిటీ రిపోర్ట్. డీకే జైన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్ట్ పైన మీరు మళ్ళీ ఒకసారి తిరిగి చూడండి, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఎవరికి ఆన్ ద యాక్షన్ టు బి టేకెన్ అగెన్స్ట్, అంటే ఎవరైతే ఇతన్ని కావాలనే ఇరికించారో వారి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ కేసుని టాస్కింగ్ ద సిబిఐ అంటే సిబిఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. ఎప్పటి కేసు ఇది అంటే ఎస్పియనేజ్ కేస్ ఆఫ్ 1994 అని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. యా రోహిణి, లుక్ ఇన్ టు అంటే డీప్ ఇన్వెస్టిగేషన్ అని మీనింగ్ వస్తుంది. యా చిక్కుకున్నా, దట్స్ గుడ్ రేణుకారెడ్డి. So that's what you have to understand the meaning, right? Next, go to the next point. Representing a dark chapter in the annals of police investigation in the country. The case was based on unfounded suspicions sparked by the arrest of two Maldivian women and the claims they made in their statements to the police. See that, full stop. And the sentence lo subject verb ento cheppandi ippudu andaru kuda. Yeah, tell me what is the subject and verb agreement.
Hi all, actually then small net issue, I'm here, all of you. Okay guys, I am here. Now can you see what is the subject and verb? Yeah, chapter in the annals. Yeah, can you hear me? ఇప్పుడు ఓకేనా? సౌండ్ చూడండి అమ్మా, ఉమాదేవి, రోహిణి. Is it okay, right? Now the subject is, we can see that ఇప్పుడు ఓకేనా? సరిత వినబడుతుందా? చెక్ చేసుకోండి ఒకసారి. It's okay, I think voice is fine. Is it okay? All of you? Yes, that's it. See that, what is subject right now? The case. What is the verb? The case was is the verb. The case అనేది subject, was అనేది verb అంతే. Yeah, the case was based on అంటే దానిపైన ఆధారపడడం. The case was, ఈ కేసు నమ్మి నారాయణ కేసు ఉంది, ఆ కేసు గురించి చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, the case was based on, దేనిపైన ఆధారపడి ఉంది అంటే unfounded suspicion. సస్పిషన్ అనేది ఇప్పుడు డౌట్ఫుల్, సస్పిషన్ అనేది డౌట్ఫుల్ కదా, అంటే డౌట్ అనేది నిజం అవుతుంది. అంటే డౌట్ ఉన్నది అంటే అది నిజాలు తేల్చాల్సి ఉంది, అది ఒక పద్ధతి లెక్క అది. కానీ అనవసరమైనటువంటి అసలు డౌటే లేదు, అన్ఫౌండెడ్ సస్పిషన్. అర్థమైందా? ఎవరో ఇద్దరు మాల్దీవియన్ విమెన్ ని అరెస్ట్ చేయడం వల్ల స్పార్క్డ్ బై అంటే చెలరేగింది ఈ యొక్క కేసు. వారిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల అనవసరమైనటువంటి డౌట్ఫుల్, అంటే అనవసరమైన డౌట్ కొద్దీ వారిద్దరిని అనవసరంగా వారిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల అనవసరమైనటువంటి ఒక డౌట్ క్రియేట్ అయిపోయి ఈ కేసు దానిపైన డిపెండ్ అయింది అని చెబుతున్నాడు. దాని ద్వారా ఈ కేసు రిజిస్టర్ అయింది అని చెబుతున్నాడు. ఎవరో ఇద్దరు మాల్దీవియన్ విమెన్ ని అరెస్ట్ చేయడము, వారిద్దరి ద్వారా ఆ కేసు ద్వారా వాళ్ళిద్దరి ద్వారా అరెస్ట్ చేసినటువంటి ఆ కేసు ద్వారా చెలరేగినటువంటి ఈ యొక్క నంబి నారాయణ కేసు అనవసరంగా అన్ఫౌండెడ్ సస్పిషన్లో ఇరుక్కుపోయింది అని చెబుతున్నటువంటి అంశం. అర్థమైందా? ద కేస్ వాజ్ బేస్డ్ ఆన్ అన్ఫౌండెడ్ సస్పిషన్. ఎవరి ద్వారా ఈ యొక్క అన్ఫౌండెడ్ సస్పిషన్ వచ్చింది అంటే స్పార్క్డ్ బై ద అరెస్ట్ ఆఫ్ 2 మాల్దీవియన్ విమెన్. ఎవరో ఇద్దరు మాల్దీవియన్ విమెన్ ని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు అనేది బయటికి రావడం జరిగిందని చెప్తున్నాడు. అండ్ ద క్లెయిమ్స్, ఇంకేం చెబుతున్నారు అంటే దే మేడ్, ఈ మాల్దీవియన్ విమెన్ ఏం చెబుతున్నారు అంటే దే మేడ్ ఇన్ దేర్ స్టేట్మెంట్స్ టు ద పోలీస్. అర్థమైందా? సో వాళ్ళు ఏదో కొన్ని వాదనలు పోలీస్కి చెప్పుకున్నారంట. ఈ మాల్దీవియన్ విమెన్ ఏదో కొన్ని వాదనలు, దే మేడ్ ద క్లెయిమ్స్ దే మేడ్ ఇన్ దేర్ స్టేట్మెంట్స్ టు ద పోలీస్. ఈ పోలీస్కి ఏవో కొన్ని వాదనలు, వారి యొక్క వాదనలు వినిపించడం ద్వారా ఈ యొక్క కేసు అనేది బనాయించడం జరిగింది. ఈ యొక్క నంబి నారాయణ పైన చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. yes okay na. So now hope you understand. representing a dark chapter but brief అంటే చాలా చిన్నగా, చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా అని మీనింగ్ వస్తుంది. చాలా నీట్గా, స్పష్టంగా, క్లియర్గా, సంక్షిప్తంగా అని మీనింగ్ వస్తుంది. representing a dark chapter in the annals of police investigation in the country. అంటే ఈ దేశంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక సంవత్సరంలో జరిగినటువంటి వివిధ అంశాలు, annexure, annuity, annual, parannum, perennial. సో ఓకేనా. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ANN అంటే మీనింగ్ ఏంటంటే ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి అంశాలు. annals అంటే వివిధ సంవత్సర కాలంలో జరిగినటువంటి అంశాలు. ఇండైరెక్ట్గా హిస్టరీ, చరిత్ర అంటే గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి చరిత్ర. మన భారతదేశంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇది ఎప్పుడూ చూపిస్తున్నటువంటి ఒక చీకటి చాప్టరే తప్ప కొత్తగా వెలుగు చూసినటువంటి పెద్ద అంశం ఏం లేదు అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. రిప్రజెంటింగ్ డార్క్ చాప్టర్ అంటే చీకటిమయంగా చూపించడం ఈ యొక్క పోలీసులకి, మన దేశంలో ఉన్నటువంటి పోలీసులకి సర్వసాధారణం. చరిత్రలో ఎన్నో రకాల జరిగినాయి, ఇవాళ ఇది కూడా జరిగింది, పెద్ద చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏం కాదు. ఇది కూడా ఒక డార్క్ చాప్టరే, చూపిస్తున్నటువంటి డార్క్ చాప్టరే అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. చూడండి ఇప్పుడు వాయిస్ ఓకేనా? సార్ చూడండి క్లియర్గా అర్థమైందా సార్? సో నెక్స్ట్ ద కేరళ, ఇప్పుడు అర్థమైందా? రిప్రజెంటింగ్ ఎ డార్క్ చాప్టర్ ఇన్ ద annals of police investigation in the country. The case was based on unfounded suspicions sparked by the arrest of 2 Maldivian women and the claims they made in their statements to the police.
అయినా వాళ్ళు కొన్ని ఏవో చెప్పారంట, ఆ యొక్క అనవసరమైనటువంటి వాదనల వల్ల ఈ యొక్క నంబి నారాయణని అరెస్ట్ చేయడం జరిగింది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. యానల్స్ మీన్స్ హిస్టరీ, దాట్స్ గుడ్. ఫైనల్గా సింపుల్ లాజిక్. నెక్స్ట్, ద కేరళ పోలీస్ అరెస్టెడ్ మిస్టర్ నారాయణన్ బేస్డ్ ఆన్ సస్పిషన్. అర్థమైందా? సబ్జెక్ట్ ఏంటి? కేరళ పోలీస్. వర్బ్ ఏంటి? అరెస్టెడ్. ఆబ్జెక్ట్ ఏంటి? ద కేరళ పోలీస్ అరెస్టెడ్ మిస్టర్ నారాయణన్ బేస్డ్ ఆన్ సస్పిషన్. ఏదో ఒక డౌట్ పైన అరెస్ట్ చేశారంట. ఆ సస్పిషన్ ఏంటి అంటే దట్ హీ వాజ్ అమాంగ్ దోస్ షేరింగ్ అఫీషియల్ సీక్రెట్స్ రిలేటింగ్ టు స్పేస్ టెక్నాలజీ అండ్ మిషన్స్ టు ఫారిన్ ఏజెంట్స్. అర్థమైంది? ఒక అంశంలో నంబి నారాయణని అరెస్ట్ చేశారంట ఆ యొక్క డౌట్, అనుమానంతో. అర్థమైందా? ద కేరళ పోలీస్ అరెస్టెడ్ మిస్టర్ నారాయణన్ ఏంటి అంటే, చూడండి ఆ డౌట్ ఏంటంటే హీ వాజ్ అమాంగ్ దోస్, నంబి నారాయణను వారిలో ఒకడని చెప్పేసి ఆ యొక్క డౌట్ఫుల్. వారు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు అంటే దోస్ షేరింగ్ అఫీషియల్ సీక్రెట్స్. ఈ యొక్క అఫీషియల్ సీక్రెట్స్ పక్కవారికి చేస్తున్నారంట. ఏ విషయం అంటే రిలేటింగ్ స్పేస్ టెక్నాలజీ అండ్ మిషన్. టెక్నాలజీ అఫీషియల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని పక్కవారికి షేర్ చేస్తున్నారు. టు ఫారిన్ ఏజెంట్స్ షేర్ చేస్తున్నారు అనే ఒక అనుమానంతో నంబి నారాయణని అరెస్ట్ చేయడం జరిగిందట. ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్, తర్వాత ఇన్వెస్టిగేషన్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద. సో తర్వాత కేరళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళ వల్ల అయిందో కాలేదో ఫైనల్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారంట? సిబిఐ ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నాడు. ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సిబిఐ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ వీక్స్. కొన్ని వారాల్లోనే కేరళ పోలీస్ అరెస్ట్ చేసినటువంటి కొన్ని వారాల తర్వాతనే వెంటనే ఎవరికి అప్పగించారు? సిబిఐకి అప్పగించారంటే కేసును కూడా. ద సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ సిబిఐ రికమెండెడ్, అంటే దీన్ని రికమెండ్ చేసింది, దాట్ ఏం చెప్పింది అంటే ద కేస్ బీ క్లోజ్డ్. ఈ కేసు అనేది క్లోజ్ చేయడం కూడా జరిగిందట. కొన్ని వారాల లోపలనే ఈ యొక్క సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ ఏదైతే ఉందో అది ఏం రికమెండ్ చేసిందంటే ఈ కేసును నేను క్లోజ్ చేస్తున్నా అని చెప్పేసి కొట్టిపడేసిందట. ఈ కేసులో ఎలాంటి అంటే ఎలాంటి నిజం లేదు, అనవసరంగా అతన్ని అరెస్ట్ చేశారు, నంబి నారాయణ ఫేర్ గాయ్ అని చెప్పేసి కేసును కొట్టిపడేసిందంట. హైలైటింగ్, మరి ఏ విధంగా కొట్టిపడేసింది, ఏ అంశాలు చెప్పింది సిబిఐ అంటే చెప్తున్నాడు. హైలైటింగ్ గ్రేవ్ ల్యాప్సెస్. గ్రేవ్ అంటే చాలా సీరియస్, ల్యాప్సెస్ అంటే ఫెయిల్యూర్స్. ఇందులో ఈ నంబి నారాయణ్ అరెస్ట్ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా సీరియస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కేరళ పోలీసు వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయ్యారు, అక్కడ ఏం లేదని చెప్తున్నాడు. హైలైటింగ్ గ్రేవ్ ల్యాప్సెస్ ఇన్ ద ప్రోబ్. ఈ దర్యాప్తులో అసలు నిజాలు ఏం లేవు, అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పేసి సిబిఐ ఆ కేసును కొట్టిపడేసిందంట. అండ్ మరియు ద కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. అక్కడ ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా నంబి నారాయణని అరెస్ట్ చేశారని చెప్పేసి సిబిఐ కేసును కొట్టిపడేసింది అని చెప్తున్నాడు. ఈ విధంగా ఒక నిమిషం వాయిస్ బౌలింగ్ అవుతుందంటే ఏం చేయాలి నేను? నౌ ఐ హోప్ ఇట్ వర్క్స్ క్లియర్లీ. ఒకసారి చూడండి అందరూ కూడా. ఇట్ విల్ నాట్ బఫర్ నౌ, ఇట్స్ ఓకే ఐ థింక్ రైట్ నౌ. ఒకసారి చెక్ చేసుకోండి. మాదేవి రైట్. నెక్స్ట్, when the Supreme Court awarded a compensation of rupees 50 lakh to the scientist in 2018. 2018లో సుప్రీంకోర్టు అతనికి నంబి నారాయణకి 50 లక్షల కంపెన్సేషన్ కూడా అవార్డు చేసిందంటే ఇచ్చింది. అనవసరంగా పోలీసులు మీ పైన కేసు పెట్టారు, దీనికి నష్టపరిహారంగా నేను 50 లక్షలు నీకు గట్టిస్తున్నా అని చెప్పేసి 2018లో సుప్రీంకోర్టు డైరెక్ట్ 50 లక్షలు ఇచ్చేసిందట నంబి నారాయణకి. అప్పుడు ఏం జరిగిందంటే టేకింగ్ ఇంటూ అకౌంట్ లెక్కలోకి తీసుకోవడం. టేకింగ్ ఇంటూ అకౌంట్, మరి ఎందుకు 50 లక్షలు కట్టింది ఆయనకు, ఎందుకు నష్టపరిహారంగా చెల్లించిందంటే టేకింగ్ ఇంటూ అకౌంట్ ద డ్యామేజ్ టు హిస్ హానర్ అండ్ డిగ్నిటీ. అతని యొక్క హానర్కి డిగ్నిటీకి డ్యామేజ్ అయిందన్న విషయంలో అతనికి 50 లక్షలు కట్టిందంట సుప్రీంకోర్టు 2018లో. ఫాలోయింగ్ ద అరెస్ట్ ఆన్ గ్రేవ్ చార్జెస్. గ్రేవ్ అంటే సీరియస్, అతని పైన ఆ యొక్క తప్పుడు కేసులు బనాయించడం, అంటే చాలా సీరియస్గా తప్పుడు కేసులు బనాయించింది. అండ్ ద ఇంటరాగేషన్ దట్ ఫాలోవుడ్. అర్థమైందా? సో ఎందుకు ఈ యొక్క సుప్రీంకోర్టు 50 లక్షలు పే చేసింది అంటే అతని పైన తప్పుడు నేరాలు మోపారు, తప్పుడు కేసులు మోపారు అన్న విషయంలో కట్టిందంట 50 లక్షలు. ఏ విషయంలో అంటే అతని యొక్క హానర్కి మరియు డిగ్నిటీకి అపరాధం కలిగింది అన్న ఉద్దేశంలో 50 లక్షలు కట్టింది. దాంతో పాటుగా ఫాలోయింగ్ అంటే దాంతో పాటుగా ద అరెస్ట్, ఈ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు, అరెస్ట్ ఆన్ గ్రేవ్ చార్జెస్, మరియు అంతేకాకుండా ఇంటరాగేషన్ ఫాలోడ్. అతన్ని చాలా
ఇంటరాగేషన్ చేశారంట. సో దీనికి అంతటి కూడా 50 లక్షలు కట్టింది సుప్రీంకోర్టు అని చెప్తున్నాడు. ఇదంతా widely expected that police officers who framed him ought to be proceeded against. అర్థమైందా? సో అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సార్, అందరు అనుకున్నారు, ఇట్ వాజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్, అందరూ ఆశించారు, చాలా ఎత్తున ఎక్స్పెక్ట్ చేశారు, ఇట్ వాజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ దట్ అదేంటంటే పోలీస్ ఆఫీసర్ నమ్మి అరెస్ట్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, హూ ఫ్రేమ్డ్ హిమ్, అతన్ని ఈ విధంగా ఎవరైతే చిత్రీకరించారో అనా, ఒక దోషి అని ఎవరైతే చిత్రీకరించారో అనా, పోలీస్ ఆఫీసర్స్ షుడ్ బి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, పోలీస్ ఆఫీసర్స్, వాట్ ఈస్ ద వర్బ్, ఆట్ టు బి, అంటే ఆట్ టు బి అంటే మీనింగ్ ఏమో, షుడ్ బి, ఆ విధంగా జరగాల్సి ఉండే, పోలీస్ ఆఫీసర్ షుడ్ బి ప్రొసీడెడ్, అంటే ప్రొసీడెడ్ అంటే వారిపైన కూడా ఈ రకమైనటువంటి కేసు బనాయిస్తే బాగుండు, అనవసరంగా నమ్మినారని అరెస్ట్ చేసినటువంటి విషయంలో పోలీస్ ఆఫీసర్స్ ఆట్ టు బి ప్రొసీడెడ్ అగైనెస్ట్ టు అని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఇంకరా స్లోగా చెప్తా, లెట్ మీ స్పీక్ స్లోలీ యార్. ద కోర్ట్ చూడండి, ద కోర్ట్ ఫార్మ్డ్ అ కమిటీ హెడెడ్ బై జస్టిస్ జైన్. సుప్రీంకోర్టు ఒక కమిటీ ఫామ్ చేసిందట, దానికి నేతృత్వం ఎవరు వహిస్తున్నారు, జస్టిస్ జైన్ నేతృత్వం అధ్యక్షతన. ఆ జస్టిస్ జైన్ ఎవరు అంటే రిటైర్డ్ అపెక్స్ కోర్ట్ జడ్జ్, అతను రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ అంట. ఫర్ ద పర్పస్, ఈ విధానం కొరకి అతన్ని స్పెషల్గా ఒక కమిటీ అధ్యక్షతన అతన్ని అపాయింట్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. ఎవరు, స్వయాన సుప్రీంకోర్టు అతన్ని ఫామ్ చేసిందట, ఒక కమిటీ ఫామ్ చేసింది. సో ఆ కమిటీ, మరి ఆ కమిటీలో ప్యానల్ అంటాం ఇప్పుడు దాన్ని, కమిటీని ఈ కమిటీ ఈ జైన్స్ అధ్యక్షతన ఒక కమిటీ చేస్తారు కదా, మరి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ వాస్ సబ్మిటెడ్ రీసెంట్లీ. సో జైన్ అధ్యక్షతన కమిటీ రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. డిమాండ్ ఫర్ యాక్షన్. ఆ కమిటీకి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది, ఈ యొక్క కేసు పట్ల మీరు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఫుల్ సపోర్ట్ రావడం జరిగిందంట. ద డిమాండ్ ఫర్ ఫాలో అప్ యాక్షన్ అయినా సిగ్నిఫికెంట్లీ ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ద కోర్ట్, సుప్రీం కోర్ట్ హ్యాస్ మ్యాండేటెడ్ అంటే ఖచ్చితత్వం చేయడం, కంపల్సరీ చేయడం, మ్యాండేటెడ్ దట్ ద రిపోర్ట్స్ కంటెంట్స్ అయినా కాన్ఫిడెన్షియల్ while at the same time being forwarded to CBI for a decision on how to proceed further. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంట అంటే, ఖచ్చితత్వం చేసింది, మ్యాండేట్ అంటే కంపల్సరీ చేయడం, అంటే ఆర్డర్ వేసింది, మ్యాండేట్ అంటే ఆర్డర్ వేయడం, కంపల్సరీ అన్నట్టు మీనింగ్ ఇక్కడ. ద కోర్ట్, సుప్రీంకోర్ట్ హ్యాస్ మ్యాండేటెడ్, ఆర్డర్ ఏం చేసింది అంటే, రిపోర్ట్స్ కంటెంట్, ఈ ప్యానల్ ఉంది కదా, ఈ కమిటీ ఉంది కదా, ఈ ప్యానల్ ఉంది కదా, వాళ్ళు రిపోర్ట్ ఏదైతే ఇస్తున్నారో అందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో బీ కెప్ట్ కాన్ఫిడెన్షియల్, దాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని కూడా క్లియర్గా ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. వైల్ అదే సమయంలో బీయింగ్ ఫార్వర్డెడ్ టు ద సిబిఐ ఫర్ ఎ డెసిషన్. అయినా మీరు కమిటీ వాళ్ళు ఈ యొక్క కేసు పైన ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో బయటికి లీక్ అవ్వడానికి వీల్లేదు. మీరు ఎప్పుడైతే సిబిఐకి సబ్మిట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి సిబిఐ ఏం చేస్తుంది, దానిపైన ఆధారపడి ఫర్దర్ డెసిషన్ తీసుకుంటుంది. సో ఇలాంటి సమయంలో మీరు సేకరించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి లీక్ అవ్వకూడదు అని చెప్పేసి స్వయాన సుప్రీంకోర్టు ఆ యొక్క ప్యానల్ని హెచ్చరించింది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అవును సంధ్య, అయిపోద్ది ఇవాళ. నెక్స్ట్ అంటే ఈ యొక్క సీక్రసీ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎలిమెంట్ ఆఫ్ సీక్రసీ అంటే సీక్రసీ యొక్క అంశం మాట్లాడుకున్నట్లయితే, ద ఎలిమెంట్ ఆఫ్ సీక్రసీ మే సీమ్ ఆడ్, అంటే ఈ యొక్క సీక్రసీగా ఉంచడం అనేది కొంచెం కష్టం కావచ్చు, కానీ అవాయిడ్ ఎనీ కాంటెస్టేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే అపోజిషన్, అయినా వివాదము, అపోజిషన్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. బట్ అవాయిడింగ్ ఎనీ కాంటెస్టేషన్ ఆన్ ఇట్స్ ఫైండింగ్స్. మరి ఎందుకు స్వయాన సుప్రీంకోర్టు ఈ యొక్క ప్యానల్కి, ఈ యొక్క కమిటీకి ఎందుకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉండమని చెబుతుంది అంటే, ఇంకా ఏమైనా కాంటెస్టేషన్, ఏమైనా గొడవలు తలెత్తచ్చు, అటు ఆ కమిటీ ఉంది కదా, జైన్ యొక్క కమిటీ
కదా, వీరిద్దరి మధ్యలో ఇంకా ఏమైనా వివాదాలు తలెత్తచ్చు, వీరిద్దరి మధ్యలో ఇంకెవరైనా దూరిపోయి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చోరీ చేయొచ్చు, అవునా కదా. సో ఇలాంటి ఏ విధమైనటువంటి కంటెస్టేషన్ వచ్చినా కూడా దాన్ని అవాయిడ్ చేయడానికే, బట్ అవాయిడింగ్ ఎనీ కంటెస్టేషన్ ఆన్ ఇట్స్ ఫైండింగ్స్, ఆన్ ఇట్స్ ఫైండింగ్స్ విచ్ ఆర్ టు బి ట్రీటెడ్, ఆ ఫైండింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ద అవుట్కమ్ ఆఫ్ అ ప్రిలిమినరీ ఎంక్వైరీ, విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఎందుకంటే ఆ ఫైండింగ్స్, ఆ కమిటీ ఫైండ్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రప్రథమంగా ఏవైనా ఎంక్వైరీకి అవుట్కమ్ అవి ఒక నిజాలుగా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రివీల్ చేయకూడదని చెప్పి స్వయాన సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇవన్నీ కూడా విల్ ఇండీడ్ ఆవశ్యకం, ఇప్పుడు అవసరం, ఇక్కడ విల్ ఇండీడ్ అంటే ఏమని చెప్తా ఉంటాం, ఇవి అవసరం. ఇప్పుడు విల్ ఇండీడ్ బి హెల్ప్ఫుల్, అవి చాలా హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రొసీడింగ్స్ ఆన్ మెరిట్స్, ఈ యొక్క సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు, దానిలో ఉన్నటువంటి మెరిట్స్ అంటే నిజాలు కనుక్కోవడంలో ఈ యొక్క సీక్రసీ అనేది ఎంతైనా ఉపయోగపడుతుంది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. ఓకేనా, హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి. అవుట్కమ్స్ అంటే రిజల్ట్, దాని ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ అని చెప్తా ఉంటాం. జగదీష్ అవునా. సో ద నెక్స్ట్ పాయింట్, వెన్ ఇట్ అవార్డెడ్ కాంపెన్సేషన్, అంటే సుప్రీం కోర్టు ఈ యొక్క పరిహారం the Supreme Court was quite convinced that the initial probe was malicious. అర్థమైందా? వెన్ ఇట్ అవార్డెడ్ కాంపెన్సేషన్, సుప్రీం కోర్టు నష్టపరిహారం చెల్లించినప్పుడు నంబి నారాయణ్కి ద కోర్ట్ వాస్ క్వైట్ కన్విన్స్డ్. కన్విన్స్డ్ అంటే ఏ విధంగా కన్విన్స్ చేయబడే చెప్తున్నాను, దట్ ద ఇనిషియల్ ప్రోబ్ వాస్ మాలిషియస్. అర్థమైందా? సుప్రీం కోర్టు తనను తాను కన్విన్స్ చేసుకుంది, అవును నిజమే నంబి నారాయణ్ కేసు విషయంలో అది పక్కా మాలిషియస్, అంటే చాలా దుర్లభమైన, అంటే చాలా బ్యాడ్గా తన పైన కేసు పెట్టడం జరిగింది. మొదటగా పోలీసులు ఎవరైతే కేసు పెట్టారో ఆ మొదటి ప్రోబ్, ఆ మొదటి దర్యాప్తు ఏదైతే ఉందో అది రియల్గా మాలిషియస్ అని చెప్పేసి తనను కన్విన్స్ చేసుకుంది. అందుకని చెప్పేసి 50 లక్షల కంపెన్సేషన్ చెల్లించింది 2018లో. నెక్స్ట్, ద క్రిమినల్ లా వాజ్ సెట్ ఇన్ మోషన్ విదౌట్ ఎనీ బేసిస్. నంబి నారాయణ్ పైన క్రిమినల్ లా ఏదైతే బనాయించారో అది నిజంగా విదౌట్ ఎనీ బేసిస్, ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా క్రిమినల్ లా ఉపయోగించి తనని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. ఈ విధంగా సెటిన్ అంటే రెడీ అని మీనింగ్ వస్తూ ఉంటుంది. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్, క్రిమినల్ లా ఇనిషియేట్ చేశారంట. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఆర్ నోషన్ ఇట్ హ్యాడ్ అబ్జర్వ్డ్. సుప్రీంకోర్టు ఇంకేం అబ్జర్వ్ చేసింది అంటే నంబి నారాయణ్ పైన పెట్టినటువంటి ఆ కేసు ఏ విధంగా ఉందంటే సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ నోషన్. ఫ్యాన్సీ అంటే ఒక రకమైనటువంటి ఫ్యాన్సీఫుల్ థాట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయాలనే కొన్ని రకాలైనటువంటి ఫ్యాన్సీఫుల్ థాట్స్, మరియు నోషన్ అంటే అరెస్ట్ చేయాలనే కొన్ని రకాల తలంపులతోటి తనని అరెస్ట్ చేయడం జరిగిందట. అంటే ఇటు రాజకీయ పక్షాన కావచ్చు, అటు సైంటిఫిక్ ప్రకారంగా కావచ్చు, కొన్ని రకాల తలంపుల కొద్దీ తనని అరెస్ట్ చేసిందని క్లియర్గా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది ఈ అంశాన్ని అని చెబుతున్నాడు. అర్థమైందా? అలా ఆ విధంగా నంబి నారాయణ్ని 1994లో అరెస్ట్ చేయడం వల్ల మన యొక్క ఇండియన్ స్పేస్కి సంబంధించినటువంటి అంశాలు ఒక 15 ఏళ్లకు పోస్ట్ పోన్ చేయడం జరిగిందంట సార్. మీరు గమనించారా? అంటే రీసెంట్గా నేను ఇట్లా విన్నాను. అప్పుడు కనుక నంబి నారాయణ్ని అరెస్ట్ చేయకపోయినట్లయితే మనం 15 సంవత్సరాలు అడ్వాన్స్. ఈ యొక్క ఇంటర్నేషనల్ పరంగా గమనించాల్సింది, నంబి నారాయణ్ని ఇంటర్నేషనల్ పరంగా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. అతను కనుక ఒకవేళ అప్పుడు యాక్టివ్గా ఉంటే ఈ యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ సిస్టమ్ని డెవలప్ చేసేవాడంట. ఇలా డెవలప్ చేయడం వల్ల మనం ఇలాంటి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, ఈ మంగళయాన్ ఇవన్నీ ఎప్పుడూ చేసేవాళ్ళమంట. ఇలా 15 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయిందంట నంబి నారాయణ్ అరెస్ట్ చేయడం వల్ల. అలా కొన్ని రాజకీయాల పరంగా కూడా కొన్ని తలంపులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసిందట. అంతేగాను అతను ఎలాంటి దోషి కాదు అని క్లియర్గా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఎస్, మ్యాలీషియస్ అంటే వెరీ బ్యాడ్ అని మీనింగ్ వస్తుంది. ద రూట్ వర్డ్ వచ్చేసి మాల్, MAL, మాల్ అంటే మీనింగ్ ఏంది? బ్యాడ్, ఏనా? మ్యాలడీ, మలేరియా, ఏనా? మాల్ ఫంక్షన్, మాల్ న్యూట్రిషన్, ఏనా? సో ఇట్లా మాల్వేర్ ఇట్లా. సో ఇట్ ఈస్ రేర్, ఇది చాలా అరుదు. ఇన్ ఇండియా, ఇది ఇండియాలో చాలా అరుదు. ఏందది అంటే దట్ దోస్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఆర్ మ్యాలీషియస్లీ అరెస్టెడ్ ఆన్ గ్రేవ్ చార్జెస్ గెట్ జస్టిస్. మీరు గమనించారా? ఇది చాలా అరుదు ఇండియాలో, భారతదేశంలో చాలా అరుదు. ఏందది అంటే
దోస్ గెట్ జస్టిస్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? దోస్ ఈస్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద వర్బ్ రైట్ నౌ? గెట్ ఈస్ ద వర్బ్. దోస్ గెట్ జస్టిస్. ఇండియాలో ఇది చాలా అరుదు. ఎవరు వారికి న్యాయం జరుగుద్దనే విషయం మాత్రం చాలా అరుదు. ఎవరు వాళ్ళు? ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఆర్ మషియలీ అరెస్ట్ ఆన్ చార్జెస్. చాలా సీరియస్ ఆరోపణలో ఇరుక్కుపోయినటువంటి ఇటు ఇంప్లికేటెడ్గా అంటే కావాలని ఇరికించడం, ఇలాంటి కేసులలో అరెస్ట్ అయినటువంటి వారికి ఇండియాలో న్యాయం దొరుకుద్దనేది మాత్రం కల్లా. అది ఒక అబద్ధం. ఇది రేర్ కండిషన్ అది. కానీ మన నంబి నారాయణ్కి మాత్రం చాలా అరుదుగా కేసు అనేది తన తరపున రావడం జరిగింది. ఇట్స్ రియలీ ఫీలింగ్ హ్యాపీ అని చెప్తున్నటువంటి అంశం రైటర్ ఇండైరెక్ట్గా. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇట్స్ రేర్ ఇన్ ఇండియా దట్ అదేంటంటే దట్ దోస్ గెట్ జస్టిస్, వారికి న్యాయం జరుగుద్దనేది మాత్రం చాలా రేర్. కానీ నంబి నారాయణ్కి మాత్రం తన పైన మ్యాలీషియస్గా ఇంప్లికేటెడ్గా కేసు పెట్టినప్పటికీ తన ఈ కేసులో విన్ అయ్యాడు అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అది. అతనికి కాస్త టెలిగ్రామ్ ఐడి అంటే ఎవరైనా చెప్పండి, తేజశ్రీ. ద పోలీస్ ఆర్ గివెన్ టు యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్. ఈ నంబి నారాయణ్ని వివిధ రకాల క్వశ్చనబుల్ మెథడ్స్ని యూజ్ చేసి క్వశ్చన్ చేయడం జరిగిందంట పోలీసు వాళ్ళు. అండ్ మరియు ట్రీట్ ద గ్రావిటీ అంటే సీరియస్నెస్, ట్రీట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద చార్జ్ యాజ్ సంథింగ్ దట్ నెసెసిటేట్స్ స్ట్రాంగర్ అండ్ మోర్ పర్సువేసివ్ మీన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పర్సువేసివ్ అంటే తనకు అనుగుణంగా మార్చుకోవడం. ఈ ఇన్వెస్టిగేషన్ని పోలీసు వాళ్ళు తనకు అనుగుణంగా మార్చుకొని అతన్ని వివిధ రకాలుగా ట్రీట్ చేయడం జరిగింది, వివిధ రకాలుగా క్వశ్చన్ చేయడం జరిగింది అని చెప్తున్నటువంటి అంశం. ట్రీట్ ద గ్రావిటీ ఆఫ్ ద చార్జ్ యాజ్ సంథింగ్ దట్ నెసెసిటేట్స్ ఖచ్చితత్వం చేయడం అంటే నెసెసరీ చేయడం. స్ట్రాంగర్ అండ్ మోర్ పర్సువేసివ్ అంటే చాలా విధంగా మోర్ పర్సువేసివ్, తనని ఏ విధంగానైనా కన్విన్స్ చేయాలనే విధంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగిందంట. పోలీసులకి ఆ విధంగా అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ ఆర్ గివెన్ టు యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్, వివిధ రకాల క్వశ్చనబుల్ మెథడ్స్తోని అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది, అతన్ని చిత్రహింసలు చేయడం జరిగింది ఆ యొక్క పోలీసులు అని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. Mr. Narayanan has for restoring his honor, తన యొక్క హానర్ని కాపాడుకోవడంలో గెలిచాడు. సో దట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రిలీఫ్. సో ఫైనల్గా ఇది ఒక ఆశావాహ దృక్పథం కనబడుతుంది. ఇలా నంబి నారాయణ్ తన ఈ యుద్ధంలో గెలవడము, తన యొక్క హానర్ని కాపాడుకోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక రిలీఫ్ అంశం. నోటెడ్, మనం నోట్ చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, నోటెడ్ అంటే తెలుసుకోవడం, దాట్ ఇట్ షుడ్ బి నోటెడ్ దాట్ ద కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ రెసిస్టింగ్. కేరళ గవర్నమెంట్ అనేది రెసిస్ట్ అంటే అడ్డుకుంటుంది, రెసిస్టింగ్ అంటే లిమిటెడ్ చేయడం అంటే అడ్డుకోవడం. కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ రెసిస్టింగ్ కాల్స్ ఫర్ డిసిప్లినరీ, కాల్స్ ఫర్ అంటే డిమాండింగ్ ఫర్, కాల్స్ ఫర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, డిమాండింగ్ ఫర్ అని మీనింగ్ వస్తుంది. కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ రెసిస్టింగ్ డిమాండింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ట్ ద ఎర్రింగ్ పోలీస్ ఆఫీసర్స్. ఈ యొక్క నంబి నారాయణ్ కేసులో పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే తప్పుగా వ్యవహరించారో వారిని కేరళ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేయకుండా వారిని చోద్యం చూస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో స్వయానా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ, స్వయానా దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ ఆ యొక్క కేరళలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని మాత్రం ఏం చేయలేకపోతున్నారు అని అర్థమవుతున్నటువంటి అంశం ఇక్కడ. హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి. నెక్స్ట్ పాయింట్, ఇట్ అపోజ్డ్, సుప్రీంకోర్టు ఇంకేం చేసి అంటే కేరళ గవర్నమెంట్ ఏ విధంగా అపోజ్ చేసిందంటే, ఇట్ అపోజ్డ్ ద CBI's రిపోర్ట్ అండ్ మరియు ట్రైడ్ టు రివైవ్ ద ఇన్వెస్టిగేషన్ బై ఇట్స్ ఓన్ పోలీస్, బట్ థాంక్ఫుల్లీ ద ఎఫర్ట్ వాస్ షట్ డౌన్ బై సుప్రీం కోర్ట్. కేరళ గవర్నమెంట్ నిజం ఒప్పుకోక ఇప్పటికి ఇంకా తప్పుడు దోవబడుతుంది. ఎందుకు ఇలా అని ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాల్సిన క్లోజర్ రిపోర్ట్ అంటే సిబిఐ ఈ యొక్క నంబి నారాయణ్ కేసు రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసింది కదా. సో దాన్ని అడ్డుకుంటుందంట కేరళ గవర్నమెంట్. మరియు ఇంకేం చేస్తుందంటే సాహసిస్తుంది. ఏం చేస్తుందంటే టు రివైవ్ ద ఇన్వెస్టిగేషన్. మళ్ళీ ఈ యొక్క నంబి నారాయణ్ కేసు ఏదైతే ఉందో దాన్ని
మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా ఒక మంకు పట్టుబట్టుకొని కూర్చుంటుందట కేరళ గవర్నమెంట్. బై ఇట్స్ ఓన్ పోలీస్, తన సొంత పోలీసుల ద్వారా ఇలాంటి కేసు మళ్ళీ తిరిగి తవ్వాలి అని చెప్పేసి మంకు పట్టుబట్టుకొని కూర్చుంటుందట కేరళ గవర్నమెంట్. అప్పుడు ఏం చేసింది సుప్రీం గవర్నమెంట్? బట్ థ్యాంక్ఫుల్లీ, అదృష్టవశాత్తు, కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేసిందట సుప్రీంకోర్టు, ద ఎఫర్ట్ వాజ్ షాట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? మొత్తం కుప్పగూలడం, మొత్తం కూలదోయడం అంటే చంపేయడం అని మీనింగ్ వస్తుంది కదా. షాట్, షూటింగ్, షూట్స్, షూట్ డౌన్, షాట్ డౌన్, షూటింగ్ డౌన్, షూట్స్ డౌన్. చూడండి, షాట్ డౌన్ అంటే మొత్తం చంపేయడం. ద ఎఫర్ట్, కేరళ గవర్నమెంట్ ఏదైతే ఎఫర్ట్ చేస్తుందో దాన్ని కంప్లీట్గా చంపేసింది ఎవరు? సుప్రీంకోర్టు. అంటే మొత్తం ఫెయిల్ చేసిందని మీనింగ్ వస్తుంది ఇక్కడ కదా. ఇట్ వుడ్ బి ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అనా, ఒకవేళ ఇలా ఇట్ వుడ్ బి అంటే ఇలా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ యొక్క ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే ఇలాంటి అంశాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒక నిజం గురించి పాకులాడుతున్నటువంటి అంశం ఏదైనా సరే దేశంలో, ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే ఇలాంటి సరి అయినటువంటి విధానాలు ఇలా ఉంటే బాగుంటుంది అని దాని మీనింగ్ వస్తుంది. ఇఫ్ ఒకవేళ ఎప్పుడు మరి సరి ఉంటే ఈ యొక్క అంశాలు అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో ఫర్దర్ ఇంపెడిమెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే చూడండి, అంటే ఇంపెడిమెంట్ మీన్స్ టు స్టాప్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫర్దర్ స్టాపేజ్ టు ద సిబిఐ ప్రొసీడింగ్ with its investigation against the officers concerned, okay, and the process of restorative justice leads to its logical conclusion. అంటే రైటర్ ఒక చమత్కరిస్తున్నాడు. రైటరు ఈ యొక్క అంటే ఈ యొక్క అంశంలో కలగజేసుకుని ఏం మాట్లాడుతున్నాడంటే, ఇట్ వుడ్ బి ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్, ఓకేనా, ఇది నిజంగా ఉన్నట్లయితే, ఇఫ్ దెర్ ఈజ్ నో ఫర్దర్ ఇంపెడిమెంట్, ఒకవేళ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫర్దర్ ఇంపెడిమెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే సిబిఐ ఈ యొక్క విషయంలో ఏదైతే కలగజేసుకొని పోరాడుతుందో దానికి రేపు ఇబ్బంది లేకపోయినట్లయితే, అంటే ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ఏం చేస్తుంది, నో ఈ కేసును మళ్ళీ తిరిగి తవ్వాలి, ఈ యొక్క కేసు విషయంలో, నమ్మి నారాయణ కేసు విషయంలో మళ్ళీ నిజాలు తెలుసుకోవాలని ఏదైతే డిమాండ్ చేస్తుందో అలా. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫర్దర్ ఇంపెడిమెంట్, ఒకవేళ నెక్స్ట్ ఉన్నటువంటి ఇంపెడిమెంట్ ఇంకా వేరే ఆటంకం ఏం లేకపోయినట్లయితే, ఎవరికి టు సిబిఐ ఇన్ ప్రొసీడింగ్ విత్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ అగైనెస్ట్ ద ఆఫీసర్స్ కన్సర్న్డ్, అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక సిబిఐ కలగజేసుకొని వారికి కూడా శిక్ష వేసినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి. మిగిలిపోయిన అంశం ఒకటే, సరే ఇప్పుడు నమ్మి నారాయణకి అన్యాయం జరిగింది, తనకు కాంపెన్సేషన్ ఇచ్చారు, తన తరపున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక అంశం మిగిలిపోయింది, అదేంటంటే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మరి వారికి కూడా శిక్ష పడాలి కదా, అవునా కదా. సో వారికి శిక్ష పడాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు మళ్ళీ కలగజేసుకొని సిబిఐ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా, విదౌట్ ఫర్దర్ ఇంపెడిమెంట్, దెర్ ఈజ్ నో ఫర్దర్ ఇంపెడిమెంట్, ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా సిబిఐకి అంటే తన యొక్క పనులకు ఏ విధంగా ఆటంకం లేకుండా ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ దేశంలో. ఇప్పటికైనా న్యాయం పట్ల, ఈ యొక్క న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకి నమ్మకం కలుగుద్ది అని చెప్తున్నటువంటి అంశం. అండ్ దట్ అంతేకాకుండా ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేటివ్ జస్టిస్ లీడ్స్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్. సో మరి ఈ ప్రాసెస్ ఇలా పోలీస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేయాలన్న ఒక విషయం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక తార్కికమైనటువంటి ముగింపు పలికే అవకాశం ఉంటుంది. దేన్ని అంటే రెస్టోరేటివ్ జస్టిస్ అంటే ఈ యొక్క స్థాపించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి దానికి తగ్గ లాజికల్ కంక్లూజన్ క్లోజ్ చేసినప్పుడే ఈ యొక్క రెస్టోరేటివ్ జస్టిస్ అనేది మనం ఇండియాలో విశ్వాసం అనేది ఏర్పడుతుంది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ టోటల్ నంబి నారాయణ్ కేస్. What is the main heading we have read right now? The main heading is that probing the sleuths. అర్థమైందా? ఇప్పుడు స్లూత్స్ అంటే ఎవరు ఇక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్, కేరళలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కదా ఇవన్నీ తతంగాలకు దారితీసింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అప్పటి కేరళలో ఉన్నటువంటి అప్పటి గవర్నమెంట్ పదవిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా. సో వీరందరినీ దర్యాప్తు చేసి వీరందరినీ బొక్కలో దోయడమే ప్రధాన ఉద్దేశం అని చెబుతున్నటువంటి అంశం ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ గైస్? చూడండి, ఇక్కడ సెలక్షన్కి ఉత్సవం అని చెప్పేసి 70% ప్లస్ 10% ఎక్స్ట్రా ఆఫ్, మొత్తం కూడా 80% అని ఇవ్వడం జరుగుతుంది. యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ adda247.com అండ్ యూస్ ద కూపన్ కోడ్ Y209 యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.
అదేవిధంగా చూడండి ఇక్కడ మెగా ప్యాక్ వచ్చేసి మనకు 4000 నడుస్తుంది ఇప్పుడు. యాక్చువల్ ఫీ 18,000 ఉంది. మనం Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ యొక్క మెగా ప్యాక్ని ఆఫర్ పొందొచ్చు. మెగా ప్యాక్లో ఏం బ్యాచెస్ ఉంటాయి సార్ ఇంక్లూడ్ అని చెప్పేసి, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్, వెరీ గుడ్ క్వశ్చన్. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ అసర్టివ్ అండ్ సంథింగ్ టెల్లింగ్ క్లియర్లీ. అంటే రిస్టోరేటివ్ జస్టిస్ అంటే మీనింగ్ ఏంటంటే న్యాయాన్ని తిరిగి పునఃస్థాపించడము. ఇండియాలో న్యాయం అనేది ఇప్పుడు 4 పాదాల మీద లేదు, 2-3 పాదాల మీద నడుస్తుంది. న్యాయాన్ని, మూవీ నేమ్ వచ్చేసి రాకెట్రీ, రాకెట్రీ, మాధవన్ హీరో. ఓకేనా? సో ఇదమ్మా రిస్టోరేటివ్ జస్టిస్ అంటే న్యాయాన్ని తిరిగి పునఃస్థాపించడం. ఎప్పుడు పునఃస్థాపించగలము? ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఇండియాలో అంటే ఆ పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేసి వారిని బొక్కలో దోసినప్పుడు. పోలీస్ ఆఫీసర్స్ అంటే దేవుళ్ళు కాదు కదా, పైనుంచి రాలే కదా వాళ్ళంతా, అవునా? వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకోవాలి కదా, అవునా కదా? ఏదో రాజకీయ ప్రలోభపడిపోయి డబ్బుకి ఇంకా వేరే అంశాలకు ప్రలోభపడిపోయి వారిని అరెస్ట్ చేశారని ఇలా ఎన్నో జరుగుతున్నాయి దేశంలో, ప్రపంచంలో. అధికార దర్పం అనేది ఇప్పటికి కూడా ఉంది, ఈ రోజు కూడా ఉంది. సో ఇలాంటి విషయాల్లో అలా చేయడం అనేది తప్పు అని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. చేద్దాం రామ్జాన్, 100%. ఇవాళ ల్యాప్టాప్ వస్తుంది, కొత్త ల్యాప్టాప్ ఇవాళ లేదా రేపు వచ్చేస్తుంది, దాన్ని సెట్ చేస్తాం మనం. ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఫర్ మ్యాథ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి 4000 ఉంది సార్. మనకి Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 1000 రూపీస్లోనే రావడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఎస్ఎస్సి గ్రూప్ డి కానిస్టేబుల్ బ్యాచెస్ కూడా ఉన్నాయి చూడండి. యాక్చువల్ ఫీ వచ్చేసి 5000, మనం Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇది 1200కి రావడం జరుగుతుందండి. ఓకేనా? అదేవిధంగా రీజనింగ్ సపరేట్ బ్యాచ్ చూడండి, తిరుపతి సార్, అంజీ సార్ కలిపి తీసుకున్న బ్యాచ్ యాక్చువల్గా 4000 ఉందండి. మనం Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 1000 రూపీస్ లోపే రావడం జరుగుతుంది, 988కి వస్తుంది. రైట్. సంకల్పం 3.0 బ్యాచ్ వచ్చేసి ఎస్పెషల్గా వొకాబులరీ డీల్ చేస్తుందండి. ఎంటైర్ వొకాబులరీ అంటే రూట్ వర్డ్స్తో సహా మీకు నేర్పడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి స్టడీ ప్లాన్కి వెళ్ళి చూడండి. మీరు Y209 కోడ్ యూజ్ చేసి ఈ బ్యాచ్ కూడా మీకు కేవలం 1000 రూపీస్లోనే రావడం జరుగుతుంది. ఓకేనా సార్? సో ఇదమ్మా కాకతీయ బ్యాచ్ అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్ ఫీ వచ్చేసి 2000 ఉంటుంది. మనం Y209 కూపన్ కోడ్ వల్ల ఇది 3000 రావడం జరుగుతుంది. చూడండి 2759 ఉంది కదా. తెలంగాణ ఎస్ఎన్ కానిస్టేబుల్ బ్యాచెస్ ఉన్నాయి, బాహుబలి పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయి, అంటే వీడియో కోర్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ ఎవరైతే CGL వేరే రకాల బ్యాచెస్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాచ్. ఇందులో Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇది కూడా 1000 లోపే రావడం జరుగుతుందండి. యా అంటే ఇక్కడ అసర్టివ్ తీసుకోవచ్చు, ఇంకొక విధంగా కూడా మనం మాట్లాడచ్చు. అసర్టివ్ ఒక భాష, ఒక అంశం. ఇంకొక విధానం వచ్చేసి అంటే తీర్పిచ్చినటువంటి అంశం ఇక్కడ, అంటే న్యాయం జరిగినటువంటి అంశం. మరి ఆ విధంగా ఏమైనా పదం ఉందా మన దగ్గర? ఈగాలిటేరియన్, ఈక్విటేబుల్, ఈక్వాలిటీ. సో ఇలాంటి కోవలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే చెప్పాడు ఈ దేశంలో యానల్స్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే చరిత్రపరంగా చరిత్రలో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పడిపోయి అంటే తప్పుడు కేసులు బనాయించి మ్యాలీషియస్గా తప్పుడు కేసులు బనాయించినటువంటి వారికి ఈ దేశంలో వారికి జస్టిస్ లేదు, న్యాయం లేదు. ఇట్ ఈస్ రేర్ ఇన్ ఇండియా దట్ దోస్ గెట్ జస్టిస్. తప్పుడు కేసులు బనాయించి వారిపైన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించే వారిపైన ఒక పాజిటివ్ కేసు వస్తుంది అనేది మాత్రం ఇప్పటి వరకు క్వశ్చన్ మార్క్ మన దేశంలో. కానీ నంబి నారాయణకి విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కలగజేసుకొని చాలా చక్కటి తీర్పు ఇచ్చినందుకు మనందరం కృతజ్ఞతగా, అంటే మనందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాము, మనందరం కూడా దానికి దానికి బద్దుడై ఉన్నాం. సుప్రీంకోర్టుని మనందరం కూడా ఇప్పటికి కూడా విశ్వసించాలి అనే ఒక భావన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి విషయం చూస్తే మన కళ్ళ గడుతుంది. అంటే ఇంత గొప్ప మనిషి గురించి ఒక పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. మనం ఇప్పటికైనా ఇండియాలో న్యాయం ఉంది అని నమ్మాల్సినటువంటి పరిస్థితి. సో దీనిపైన ఏమైనా పాజిటివ్ వర్డ్ కూడా తీసుకోవచ్చు టోన్ ఆఫ్ ద ప్యాసేజ్లో. అదమ్మా నేను చెప్పేది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇవాళ ప్యాసేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో సంకల్పం 3.0 ఉంది, వివిధ పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయి సార్. మీరు ఎందులో జాయిన్ అవ్వాలన్నా కూడా Y209 కూపన్ కోడ్ యూజ్ చేసి అవ్వచ్చు. ఎవరైతే మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకేనా? మరి టైం అయిపోయింది ఆల్రెడీ. ఇట్స్ వాట్ 10:08 ఈస్ గోయింగ్ సార్.
ఓకేనా, బై బై, సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ మీటింగ్ యూ టుమారో. ఓకేనా, రాకెటరీ సినిమా చూడండి అందరూ. బాయ్ సార్.